ఫస్ట్ టైం అమెజాన్ వాడి మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటారా, ఈ ఆర్డర్ నేను బుక్ చేసి దగ్గర ఒక 10 డేస్ అవుతుంది. 10 డేస్ దాటిపోతుంది. కానీ నాకు ఇది డెలివరీ వచ్చి 5 డేస్కైనా చెప్పారు. మేము ఆన్లైన్ పేమెంట్ కూడా చేస్తాము. ముందు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాం, తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తాము. కానీ ఎప్పుడు డెలివరీ ఈజ్ రన్నింగ్ లేట్, డెలివరీ ఈజ్ రన్నింగ్ లేట్ అని వచ్చింది. ఈసారి అయితే చాలా చిరాకు పెట్టించింది అమెజాన్ వాడు. ఇంకా ఈ పార్సల్ వచ్చేసి పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇది మా పిల్లలు ఇప్పటి నుంచి అడుగుతున్నారు. మా వేదాంశ అయితే మరీ అడుగుతుంది. మా చూసుకుంటే వేదాంశ ఎయిర్ ఫ్రైయర్ కావాలి, ఎయిర్ ఫ్రైయర్ కదా, వాటిని అన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా తీసేసుకున్నాం. వాళ్ళ నాన్న మేము చూడండి, అసలు ఆనందానికి అంతులు లేవు. సాటర్డే కదా పూజ చేసేసి దేవుడికి మొత్తం బాగా పూజ చేసుకొని, సాటర్డే కదా వెంకటేశ్వరమూర్తికి పాయసం చేస్తాను. అలాగే మంచిగా దీపం పెట్టుకొని బాగా పూజ చేసుకున్నాం మనస్ఫూర్తిగా. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ కొత్తది కదండి, అందుకోసం ఎయిర్ ఫ్రైయర్ కూడా పసుపు కుంకుమతో పొట్లు పెట్టేసి దీన్ని కూడా ఓపెన్ చేసేసాను. ఈ ఎయిర్ ఫ్రైయర్లో మంచి రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్, అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు బయట తెచ్చుకోకుండా దీంట్లో ఫ్రెష్గా అండ్ నీట్గా చేసుకోవచ్చు. అందుకోసమే దీన్ని బుక్ చేసాం. బిస్కెట్స్ అండ్ పిల్లలకు కూడా హెల్దీ బిస్కెట్స్. ఎంతమంది నాలాగా కొత్త వస్తువులతో పూజ చేసి ఓపెన్ చేస్తారో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా. నాకు తెలిసి ఇండియన్ మదర్స్ అందరూ ఇలానే చేస్తారు.